డేగు అంటేనే అందరికి గుర్తొచ్చేది విఎన్ సుగా. సో డి ఆకాష్ డికి ఒక మీనింగ్ ఉంది, అదేంటో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో చూసినాను అనమాట ఈ స్కూల్ది. సో అప్పటి నుంచి నాకు డ్రీమ్ ఇక్కడికి రావాలని. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. సారీ గైస్, నా వాయిస్ కొంచెం బాగాలేదు, కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసాయి ఒకటేసారిగా. ఇవాళ మా ఫ్రెండ్ బూసాన్ నుంచి డేగుకి అయితే వచ్చింది. తను బీటీఎస్కి పెద్ద ఫ్యాన్. సో తను డేగులో కొన్ని బీటీఎస్ స్పాట్స్ ఉన్నాయి. సో ఆ స్పాట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అలాగే నా ఫ్రెండ్స్ చాలా మంది బీటీఎస్కి ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో పదండి, డేగులో ఏమేమి బీటీఎస్ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. రెడీ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేమైతే ఇంకా అయితే వెళ్తున్నాము. సో ఒక స్టాప్లో వస్తుంది. సో ఇది కొరియాలో బస్ స్టాప్. మన బస్ వచ్చేస్తుంది 503. ఇదే ఆ బస్. నేను చెప్పాను కదా, తినే ఆ ఫ్రెండ్ ప్రియాంక ఫ్రమ్ చిత్తూరు. సో ఇక్కడ జీకేఎస్ స్టూడెంట్. సో మీకు జీకేఎస్లో ఏమైనా డౌట్స్ ఉంటే తనకైతే పింక్ చేయండి. నేను తన ఇన్స్టాగ్రామ్ కూడా కింద మెన్షన్ చేస్తాను. అలాగే తనకి యూట్యూబ్ కూడా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అప్పుడే ఫాలో అవుతానే తను మీకు జీకేఎస్ డౌట్స్ క్లియర్ చేస్తుంది. సో ఇంకా డేకు ఎలా ఉంది ఇక్కడ? సో మనం ఇంకొక స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ కొంచెం వీడియో ఫొటోస్ దిగుదాం రండి. ఇక్కడ సుగా స్ట్రీట్లో అయితే మొత్తం వాల్స్ మీద అయితే ఇలా పెట్టేశారు. ఆకాష్ డికి ఒక మీనింగ్ ఉంది, అదేంటో నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బాగుంది కదా. ఇక్కడ ఒక పెద్ద వాల్ మీద అయితే ఇక్కడ ఉంది. రెస్టారెంట్కి ఒక వాల్ మీద రాశారు. బాగుంది. నా వాయిసే బాగాలేదు ఫ్రెండ్స్, ఏం చేయాలి? కోల్డ్తో మీకు కూడా కోల్డ్ అయినప్పుడు ఇలానే ఇబ్బంది పడ్డారా? నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఇంకోటి ఉంది. ఆగస్ట్ డికి మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆగస్ట్ అనేది రివర్స్లో మనం స్పెల్ చేస్తే సుగా. సో డి స్టాండ్స్ ఫర్ డేగు టౌన్. సో తన హోమ్ టౌన్ డేగు కాబట్టి సో ఆగస్ట్ డి అని అయితే పెట్టుకున్నారు. ఎగ్జిట్ 4 నుంచి ఫస్ట్ రైట్ వచ్చేయండి. ఇదే గల్లీలో నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్క వాల్ మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మాకు కొందరు ఆర్మీ ఫ్యాన్స్ కూడా ఒక ఫారినర్ కనిపించారు. వాళ్ళు చెప్పారు లొకేషన్ ఉంటుంది అని. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. లెట్స్ సీ. అండ్ ఇక్కడ అన్ని చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, క్యూట్ రెస్టారెంట్స్. హే, ఇదేదో బాగుంది, చిన్న స్కూటీ, ఎల్లో కలర్. అండ్ ఇది ఇక్కడ ఇంకో రెస్టారెంట్. అండ్ ఇదే గల్లీలో అనుకుంటా సుగా రెస్టారెంట్ ఉంది అన్నారు, కానీ అదేది రెస్టారెంట్ సుగా వాళ్ళది లేదు, చూస్తున్నా ఎక్కడో మనకు తెలీదు. హేట్ మండే. ఎస్, చాలామంది ఈ మండేని హేట్ చేస్తారు. సో అదే పేరు పెట్టేసుకున్నాడు ఇక్కడ. అండ్ ఈ గల్లీ చూడండి, మీరు ఆల్రెడీ చాలా కే డ్రామాస్లో ఇలాంటి గల్లీ చూసే ఉంటారు. ఇక్కడ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలా? ఇంకా కనిపించట్లే. స్ట్రైట్ అని చూపించారుగా ఇంతమంది లొకేషన్ మనకి. ఇక్కడ సుగా స్కూల్ కూడా ఉందన్నారు, బట్ మనకు తెలీదు. సో మీకు ఇంకా కొరియాలో ఇంకేమేమి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. కుదిరితే నేను వీడియో తీసి చూపిస్తాను. వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి, ఈ వాల్ కోసమే మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఫైనల్గా ఈ వాల్ దొరికింది. సో మనం ఇక్కడ కొన్ని ఫొటోస్ తీద్దాం రండి. డేగు బర్త్ ప్లేస్ వచ్చేసి విఎన్ సుగా. సో ఫస్ట్ అయితే మనం సుగా ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ వావ్, మళ్ళీ 100. నేను ఇంకొక 1.5 మంత్ టు గో. వీళ్ళని నేను డైరెక్ట్గా చూడబోతున్నాను. వీళ్ళు కొరియన్ ఫ్యాన్, సుగాకి పెద్ద ఫ్యాన్ అంట. సో ఇప్పుడైతే ఒక
ఫోటో స్పాట్ అయితే ఉంది. వాల్ మీద రాసేసారు మింగ్యోంగి. సో ఇక్కడ మన ఫొటోస్ వీడియోస్ తీసేసాం. అండ్ ఇక్కడ ఎస్కే అని ఒక సెల్ఫ్ పెట్రోల్ బంక్ ఉంది. అండ్ దీని చుట్టూ ఉందంట, చూద్దాం. ఇంతకుముందుకు ఒక అమ్మాయి ఆర్మీ మెంబర్ వచ్చి ఇక్కడ దిగండి ఇక్కడ ఉందని చెప్పింది. లెట్స్ సీ. అండ్ ఇక్కడ కూడా ఉంది వాల్ మీద, ఇక్కడ కూడా ఉన్నారు. లైక్ ఇట్. బటర్ సాంగ్, బ్యాంగ్ అండ్ వావ్ యే యా అదే ఉంది కదా, బాగుంది. 1993 బాన్. వాల్ మీద కూడా రాసింది, బట్ డొక్కు కార్ పార్క్ చేసేసారు. అండ్ ఇక్కడ బాగుంది. మినియాంగి మూమెంట్ ఈస్ సెట్ టు కమ్. యో క్యూట్ కదా. హే ఇక్కడ చూడండి, నియరెస్ట్ సబ్వే స్టేషన్ ఇక్కడ ఉంది, పైన రైలు పోతూ ఉంది. బాగుంది. వావ్. అండ్ ఈ వాల్ కూడా నాకు భలే నచ్చింది. కనిపిస్తుంది కదా దూరం నుంచి టేకు టవర్. ఎస్ ఆయిల్ ఉంటుంది మ్యాంగ్డాంగ్ దగ్గర. ఎస్ ఆయిల్ దీని పక్కనే సుఖ. నెక్స్ట్ మేము ఒక బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బీ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి ఒక 20 minutes. సో ఇప్పుడైతే మ్యాంగ్డాక్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నాము. జోసాంగ్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, బీ స్కూల్. ఇంకా మన బస్ రావడానికి 2 stops అయితే ఉంది. మీకు స్క్రీన్లో క్లియర్ కనిపించట్లేదు. సో ఇక్కడ కొరియా బస్ స్టాప్లో అయితే మనకి ఇంగ్లీష్ అండ్ కొరియన్ ఇలా రాసి ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎక్కబోయే బస్ వచ్చేసి 306. అండ్ పైన ఒక ట్రైన్ పోతుంది, మోనో రైల్ ఇది. ఈ చలికాలంలో ఈ ఎండ ఒకటి ఫ్రిడ్జ్లో ఉన్న రెడ్ లైట్ బల్బ్ లాగానే ఏమీ యూజ్ లేదు, కొడుతుంది కాబట్టి చలి పెడుతుంది. ఇంకా మేము బస్ దిగేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా BTS వి స్కూల్. ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేశాను నేను BTS స్కూల్. సో ఇప్పుడు దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్మాల్ క్లిప్. అక్కడ కనిపిస్తుంది కదా. సో BTS ఆర్మీ వాళ్ళకైతే చాలా ఇష్టమైన ఫ్రిడ్జ్ కూడా. అండ్ ఇక్కడ ఆరెంజెస్ అన్నీ అమ్ముకుంటున్నారు ఇక్కడ పెద్ద ఆవిడ. ఇంకా వింటర్ టైంలో మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ ఎక్కువ శాతం వింటర్ షాపింగే ఉంటుంది. వింటర్ జాకెట్స్ అవే ఉన్నాయి. నా నోస్ నా ముక్కు ఏది బాగాలేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఎగ్జైట్ అవుతుంది. మీ పూలని వింటా పెద్ద పెద్ద సిగ్నల్ పడింది. సిగ్నల్ పడింది. ఇక్కడ అందరూ ఆగిపోయారు. 10 seconds అండి. BTS వి పర్పుల్. లాస్ట్ టైమ్ టేయాంగ్ అండ్ లాస్ట్ టైము నేను నా ఫ్రెండ్ ప్రియాతో వచ్చినప్పుడు ఒకటి గట్టిగా అనుకున్నాను, BTS టికెట్ వరల్డ్ టూర్ రిలీజ్ చేస్తారు, కాన్సర్ట్ టికెట్స్ దొరకాలి అని. సో ఇప్పుడు టికెట్స్ దొరికాక మళ్ళీ వస్తున్నాను ఇక్కడికి. కొరియన్ జంకుక్ సుగా వీళ్ళందరూ ఇవి చేశారు వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజెస్లో అయితే రాశారు. ఇక్కడ చూడండి, టేయాంగ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాశారు. నా నిన్నే కాదలిరుగానే ఉంటుంది. హిందీలో కూడా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది అండ్ వేరే వేరే లాంగ్వేజెస్ కూడా ఉంది. తి అమ్మో అని ఉంది. టేయాంగ్ సియో శివరం
కొన్ని లాంగ్వేజెస్ అయితే ఇక్కడ రాశాడు. BTS వి పర్పుల్. అండ్ ఇక్కడ చూడండి పక్కన ఏదో బుద్ధది అందుకని ఇక్కడ క్యూట్ బుద్ధ బొమ్మలు ఉన్నారు. బాగుందా? సో మీరు కింద కొరియాకి వస్తే BTS ఫ్యాన్ అయితే డేగులో మస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఒకటి సుగా అండ్ ఇంకోటి BTS వి పర్పుల్. ఈ 2 ప్లేసెస్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో భలే ఉంది. నేను ఇంకా ఎగ్జాక్ట్గా 45 days మాత్రమే ఉంది నీ కాన్సర్ట్కి. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అండ్ ఇంకో 1 monthలోనే 1.5 monthలోనే నేను ఈ కాన్సర్ట్కి వస్తున్నాను. మీ అందరినీ డైరెక్ట్గా చూడబోతున్నాను. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. చూడాలి. ఫర్ ద ఫస్ట్ అండ్ ఈ స్కూల్ వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న స్కూలు. సో ఇక్కడ వాళ్ళ గుర్తుగా డేగు అంటేనే అందరికీ గుర్తొచ్చేది అండ్ సుగా. సో ఇక్కడ వీది స్కూల్ ఉంది, సుగా స్కూల్ కూడా ఉంది. అక్కడ మనకు స్కూల్ కనిపించలేదు, జస్ట్ ఆ స్ట్రీట్ కనిపించింది. ఆ స్ట్రీట్లోనే వెళ్ళి ఫొటోస్ చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్. సో ఇక్కడ దిగుతున్నాను. ఏంటి డ్రీమ్? నా డ్రీమ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో చూసినాను అనమాట ఈ స్కూల్ది. సో అప్పటి నుంచి నాకు డ్రీమ్ ఇక్కడికి రావాలని చెప్పేసి. సో ఫైనల్ గా నీ డ్రీమ్ కమ్ ట్రూ అయింది నిజంగానే. దీని పెద్ద ఫ్యాన్ BTS కి. ఇప్పుడు రావచ్చు కదా స్కూల్ కి. నేనైతే ఒక స్మాల్ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ BTS వి స్కూల్ గురించి నేను నా ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అప్పుడు లోపలికి కూడా వెళ్ళాను, ఈ స్కూల్ లోపలికి. సో మీరు ఇంకా చూడకపోతే వెంటనే ఆ వీడియో కూడా చూడండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. నా ఫ్రెండ్కి ఇది కూడా చూపించేశాను, ఇక్కడ BTS వి స్కూల్ కూడా చూపించేశాను. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది గైస్. నేనైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు BTS టికెట్స్ దొరుకుతాయా అని చెప్పి. సో ఫైనల్గా అయితే BTS టికెట్స్ అయితే దొరికాయి. దొరకక ముందుకు వచ్చి ఇక్కడ టికెట్స్ దొరికితే బాగుండు అని చెప్పి నేను నా ఫ్రెండ్ అయితే అనుకున్నాము. లక్కీగా నాకైతే దొరికాయి. నా ఫ్రెండ్ అయితే ట్రై చేయలేదు, తను ఇండియాలో ఉండే. సో నేనైతే ట్రై చేశాను, టికెట్స్ అయితే దొరికాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక మార్కెట్ ఉంటుంది, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఇంకొన్ని ప్లేసెస్ తిరగాలని ఉంది, బట్ అసలు నాకు హెల్త్ బాగాలేక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. చాలా చల్లగా ఉంది బయట, చాలా చలి పెడుతుంది. నేను గ్లౌజెస్ అలాంటివి ఏం వేసుకు రాలేదు. మార్నింగ్ టెంపరేచర్ చూస్తే పర్లేదు, బాగానే ఉంది అనుకున్నా. కానీ ఇక్కడ టెంపరేచర్స్ బాగానే ఉంటాయి, కానీ విండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. విండ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా చలి పెడుతుంది. సో మీలో ఎవరైనా BTS ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు కింద కమెంట్ సెషన్లో అయితే కమెంట్ చేయండి కంపల్సరీగా. ఇంకా మీకు ఏమన్నా ప్లేసెస్ చూడాలి అనుకుంటే వెంటనే నా కమెంట్ సెషన్లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి, అన్ని బుడ్డి ప్లాంట్స్ అన్నీ పెట్టారు, చూపిస్తా. చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ క్యూట్గా. అండ్ ఇదైతే భలే ఉంది. ఇంటికి వెళ్ళి ఏం చేద్దాము అని చెప్పి ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంది. సో మార్కెట్కి అయితే వచ్చాము ఎక్స్ప్లోర్ చేస్తామని. కానీ మోస్ట్లీ ఇది హాలిడే టైం కాబట్టి అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో మొత్తం లోపల ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఓపెన్ ఉన్నాయి ఈ మార్కెట్. సో ఇది చూస్తుంటే నాకు కోటి, చార్మినార్, దిల్సుఖ్ నగరే గుర్తొస్తుంది, ఎందుకంటే అలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో. చిక్పేట ఫ్రోజన్ నాకు ఇష్టం. అండ్ ఇక్కడ చూడ ఎంత ప్రశాంతంగా ఉంది. షాప్స్ దగ్గర ఎవరు లేరేంటి. చాక్లెట్స్ అవన్నీ ఇక్కడ మనం ఫ్రీగా ట్రై చేయొచ్చు. లబూబు సెన్సేషన్ అది. అండ్ ఇక్కడ లబూబువి, కానీ వింటర్ అయిపోతుంది ఇప్పుడు, అలాంటి కొన్ని వేస్ట్. ఇవన్నీ సాక్స్, లబూబీ సాక్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ లోపల కూర్చొని తినొచ్చు, వింటర్లో కాబట్టి ఇలా క్లోజ్డ్ చేసేసారు. నార్మల్గా అయితే ఇక్కడ కూర్చొని ఇలా తినొచ్చు. ఇది తినాలనుంది కానీ ఇప్పుడు నేను తినలేని.
స్ట్రాబెరీ దొంగచా బాగున్నాయి. ఇంకేం తినాలందా? కొరియన్ స్ట్రీట్ ఫుడ్. మోచీస్ ఇవన్నీ ఇక్కడైతే ఫ్రెష్ జ్యూస్ చేసిస్తారు. వద్దులే ఇప్పుడు. ఇక్కడ ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఉంది. కింబాబ్ చూడండి, కలర్ఫుల్గా ఉంది. కింబాబ్ అన్నీ చాలా ఫేమస్. వెజ్ నూడిల్స్ అక్కడ చూడండి అమ్మ వేసుకొని ఇస్తుంది. రైస్ నూడిల్స్, అండ్ ఇది వచ్చేసి తక్కువకి ఫిష్కి నూడిల్స్ ఇలా చేస్తూనే ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ కూర్చొని అయితే తింటున్నారు. ఇలా మీరు కింద కొరియా వస్తే ఇలా స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎంతమంది ఇలా కూర్చొని తింటున్నారు. ఇక్కడ వేడివేడిగా చేసిస్తారు, వేడివేడిగా తినొచ్చు. వెళ్తూ ఉంటే మాకు ఒక ఈమె ఆపింది, సరే ఒక ట్రై చేద్దాము అని చెప్పి ఇది వెజిటేబుల్స్ స్పైసీ ఇది ట్రై చేద్దాము అని చెప్పి తీసుకుంటున్నాము. తీసింది వీళ్ళు డైరెక్ట్గా తింటారు ఈ పచ్చిమిర్చి ఇచ్చి. షాక్, ఇది చూసి షాక్ అయ్యాను, బట్ తింటారంట. చూద్దాం. చేస్తుంది ట్రై చేస్తుంది. మేము ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం ట్రై చేయడం ఫ్రెండ్స్ ఇది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఇలా ఉంది, దీన్ని మిక్స్ చేయాలి. మొత్తం వెజిటేబుల్స్. కోల్డ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, తెలియక. చల్లగా ఉంది, వేడి వేడిగా ఉంటుంది అనుకున్నాం. వేసుకో, నీకు వేయనా? వద్దు, చల్లగా ఉంది నాకు, పోట్లే. బాగుంది. Cheers. Cheers. బాగుంది, స్పైసీ లేదు. నేను ఇక్కడ కూడా చూడండి స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఐస్ కేక్, ఎప్పుడు క్యూ ఉంటుంది. ఇది చికెన్, కొరియన్ చికెన్. చూడండి ఈ బ్రెడ్ కొనడానికి ఎంత పెద్ద లైన్ ఉందో వెనక. కిమ్చి, ఫ్రెష్ కిమ్చి చేసి పెట్టారు ప్యాకెట్లలో. అండ్ స్వీట్ కార్న్, చికెన్. ఇవి చిన్న చిన్న పురుగులు లెక్క ఉన్నాయి. ఏంటి ఏంటవి? పురుగులా? అండ్ ఇక్కడ అన్ని బజ్జీలు, జప్చీస్ అన్నీ ఉంటాయి. అవన్నీ బజ్జీలు, మిరపకాయ బజ్జీ, నూడిల్స్ అన్నీ ఉంటాయి. కింబా ఇది సలాడ్ ఫ్రెండ్స్. ఇది